బీహార్కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గారికి మరణానంతరం 36 సంవత్సరాల తరువాత 100 సంవత్సరాల జయంతి సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ పౌర అత్యున్నత పురస్కారం భరతరత్నను ప్రకటించింది. అత్యంత వెనుకబడినటువంటి కులం నాయి బ్రాహ్మణ కులం, అంటే మంగళ కులంలో జన్మించినటువంటి కర్పూరి ఠాకూర్ గారు అప్పట్లోనే తన జీవితకాలం బీసీల అభ్యున్నతి కోరతం, సాధికారత కోసం ప్రయత్నం చేశారు. మండల కమిషన్ రాకముందే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఓబీసీలకు 26% రిజర్వేషన్లు ఇవ్వడం, దాంట్లో మహిళలకు ప్రత్యేకంగా కోటాను ఏర్పాటు చేసుకోవడం, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు కర్పూరి ఠాకూర్ గారు. ఈ రోజు ఆయన్ని భరతరత్నతో గౌరవించడాన్ని దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా తమని గౌరవించినట్టుగా, తమ తలెత్తుకుని బతికే విధంగా చేసినట్టుగా నరేంద్ర మోదీని పొగుడుతా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల కోసం పనిచేయండి అంటే, ఎందుకంటే ఆలోచన చేయండి, స్వాతంత్రం వచ్చి ఇన్ని ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఎప్పుడూ కూడా ఒక బీసీ నాయకుడికి దక్కని అరుదైన గౌరవం ఈరోజు కర్పూరి ఠాకూర్ గారికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవ్వడాన్ని మేమంతా కూడా గర్విస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ, మంగళి కులస్తులందరూ కూడా, వాళ్లతో పాటుగా అన్ని వెనుకబడిన తరగతులకు సంబంధించిన కులాలు, అత్యంత వెనుకబడిన కులాలందరూ కూడా ఈ రోజు మాకు న్యాయం జరిగిందని, ఈ రోజు మా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకున్నారని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు.